ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చాలా ఫేవరెట్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా సార్లు వారానికి ఒక 2, 3 టైమ్స్ అనేది వంకాయ కర్రీ వండుకునేవాళ్ళం. ఆ పెళ్ళైన తర్వాత నేను వంకాయ కర్రీనైతే చాలా మిస్ అయ్యాను. మాకు నచ్చినట్లు ఈ వంకాయ టమాటా కర్రీ అనేది చాలా స్పెషల్‌గా మీకోసం అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయలు వేయించాలి. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత వేగిన తర్వాత అయితే అందులో వంకాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. వంకాయలైతే బాగా మగ్గే వరకు అయితే టమాటాలు వేయకూడదు. ఎందుకంటే వంకాయలైతే పసరు వచ్చేస్తాయి. కూర అయితే అస్సలు బాగోదు. సో, నెక్స్ట్ వంకాయలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గిచ్చాలి. వంకాయలు మధ్యలో గ్యాప్ తీసి టమాటాలు వేసి మూత పెడితే అయితే బాగా వచ్చేస్తుంది. అండ్ అవి కూడా మగ్గిన తర్వాత సాల్ట్, కారం వేసి బాగా ఒక 2 మినిట్స్ కలుపుకొని మగ్గించి తర్వాత వాటర్ వేస్తే టేస్టీ అయిన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. మేమైతే చపాతీతో లాగించేసాము. చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇటువంటివి ఎక్కువ రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.